బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి. ఈ అవకాశం అనేది మనకు వారు ఇచ్చారు. నిజంగా వారికి తెలియదు. మొదటి సంవత్సరము పోయిన సంవత్సరం అనేది వారికి ఒక వీడియోలో వారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చేసిన ఆ డేట్ అనేది కాకుండా తిథి ప్రకారం చేయాలి అని చెప్పారు. ఆ చెప్పినది విధానం గుర్తుపెట్టుకుని పోయిన సంవత్సరం కొంతమంది నాతో పాటు వచ్చారు. వారికి తెలియకుండా వచ్చాము. అప్పుడు కూడా వారు షాక్ అయ్యారు. కాస్త బయటకు వచ్చి మళ్ళీ వారు ఒకసారి ఆలోచించుకున్నారు వచ్చి. ఆ తర్వాత నుంచి నాకు ఎందుకు చేయాలి అని అనిపించింది అంటే ఈ కార్యక్రమాలు అనేవి 24 సంవత్సరాలుగా మరుగున పడిపోతున్న గురు పరంపరని వారు 24 సంవత్సరాలుగా శంకరాచార్యులు కార్యక్రమాలు చేస్తూ మన సమాజానికి మళ్ళీ అందిస్తూ వస్తున్నారు. అది అంత సామాన్యమైన విషయం కాదు. ఒక కార్యక్రమం చేయాలంటే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. 24 సంవత్సరాలుగా చేస్తున్నారు అంటే వారు ఎంత కృషి చేస్తే, వారికి ఎంత భక్తిభావం ఉంటే, ఎంతగా వారు అందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అలాంటి గురువులకి మనం ఎందుకు సన్మానం చేసుకోకూడదు అంటే, తర్వాత ఎక్కడి నుంచి అంటే మనకు గురు పూజోత్సవం రోజున గురువులకి చేస్తారు. భారతదేశానికి ఆల్రెడీ టీచర్స్ డే అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. అలాగే మనకి పీఠాల్లోను మఠాల్లోను చాలా చోట్ల అందరికీ గురువులకి వారు చేస్తూ ఉంటారు. కానీ పుట్టినరోజు అనేది మన గురువులు మనం ఎందుకు చేసుకోకూడదు? వారి గురువులు వారి నుంచి వచ్చి వారు చేస్తూ ఉండొచ్చు. వారి నుంచి మనం నేను నేర్చుకుని మన తర్వాత వాళ్ళకు కూడా అది అందివ్వాలని ఒక మంచి ఆలోచనతో మొదలు పెట్టాను. అది అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ధర్మమే ఆధారం, ధర్మమే ఆయుధం, ధర్మబద్ధ జీవితం, ధర్మ సంస్థాపనే ఆశయం. ఇది నేను వారిని చూసి 3 సంవత్సరాలుగా వారితో ఇంటర్వ్యూలు చేసినప్పుడు, వారు శంకరాచార్యులు వారి వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు వారిలో కనిపించిన ఆ కళ్ళల్లో వెలుగు కానీ, సంసిద్ధంగా ఉండటం వీడియోలు చేసేటప్పుడు, ఆ తర్వాత చూసినప్పుడు ఉండదు. కానీ ఒక్కరోజు మాత్రం వారికి ఆరోగ్యం బాగోక వారం నుంచి బాధపడుతూ కూడా వారు చేస్తూ ఉన్నారు. ఎట్లా నాకు ఇట్లా వీడియోలు అయిపోయినాయండి, కొంచెం నాకు అవసరం ఉంది అంటే సిరీస్ మిస్ అవుతుంది అని అన్నప్పుడు వారు జ్వరంతో ఉండి కూడా ఆ వీడియోలు 5 వీడియోలు ఇచ్చారు. ఇక్కడే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము మొదలుపెట్టి చేశాము. ఆ రోజున చూశాను వారిలో గురు భక్తి ఎంతకైనా శక్తినిస్తుంది, గురు భక్తి శక్తి అనేది ఏమైనా సాధించేలా చేస్తుంది అనిపించింది. నిజంగా ఇలాంటి వారితో చేసే అదృష్టం నాకు వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయారు కానీ సుధ గారు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఇలాంటి వారి దగ్గరికి తీసుకొచ్చి నన్ను పరిచయం చేసి నాకు వీడియోలు చేసే అవకాశం ఇచ్చి గురువులను పూజించుకునే విధానం గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఈ కార్యక్రమాలు పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు అనేవి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఒక గురువుని ఎలా పూజించాలి, ఒక గురువుని ఎలా భక్తిగా గౌరవించాలి, వాళ్ళు ఎంతగా చూశాను అంటే నిజంగా నేను ఒకే ఒక మాట అనుకున్న మనసులో. అంటే మనకి ఆయన పేరు ఆంజనేయ స్వామి వారిని అడుగుతారు. ఆంజనేయ స్వామి వారిని సీతారాములు ఎక్కడున్నారయ్యా అంటే వారి గుండెల్లో ఉన్నారు అని చెప్పి చూపిస్తారని చెప్పి పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు. కానీ వీరిని చూస్తే నాకు గుండెల్లో కాదు నరాన వారు ఉన్నారు అనిపిస్తుంది, ఆదిశంకరాచార్యులు వారు. అట్లాగే వీరిని నేను ద్వీప కల్పంలో మనం ఉన్నాము, కానీ వారు ద్వీపంలో ఉన్నారనిపిస్తుంది. ఆ ద్వీపం ఏంటంటే కైలాస శంకరులు కావచ్చు, జగద్గురు ఆదిశంకరులు కావచ్చు, శంకరాచార్యుల వారి కావచ్చు, అలాగే శంకర శర్మ గురువు గారు కావచ్చు. అట్లా మొత్తం వారి చుట్టూ శంకర తత్వమే కనిపిస్తూ ఉంది. ఆయన పుట్టినది కూడా శివుని మనం చాలా పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసంలో పుట్టడం మన అదృష్టం. అమ్మ ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణమ్మ గారికి నిజంగా మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఎప్పుడూ కూడా దేశం కోసము ధర్మం కోసం పోరాడే వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. ఆ దేశం కోసం ధర్మం కోసం మొదలైనదైతే మనకి సంబంధించిన భారత నేషనలిస్ట్ ఫోరం. ఆ నేషనలిస్ట్ ఫోరం సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము అనుకున్నప్పుడు వారు ఎవరు కూడా మాకు సహకరించిన వాళ్ళు లేరు. కొత్తకొండ రాజు గారు వారి వయసు 60 సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడూ కూడా ఏ 20 సంవత్సరాల వారికి లాగా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు, ధార్మిక కార్యక్రమాలు. కానీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఒక్కటే కాదు, ధర్మ పోరాటం కూడా ఉండాలి అనుకున్నారు. అలా ఉన్న వాళ్ళందరినీ కలపాలనుకున్నారు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు వారి దగ్గరికి రావడం, వారు మాకు సహకరించడం, వారిని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కూడా వారిని చాలా ఇబ్బందులు పెట్టారు. అసలు వారికి సంబంధం లేని విషయాల్లో కూడా వారిని అతిథిగా వచ్చినందుకే ఇబ్బందులు పెడితే ఇంకా ధర్మం కోసం పోరాడే వాళ్ళు ముందుకు ఎలా వస్తారు? ఆ కృతజ్ఞతతోటి వారిని అందరూ కూడా ఆ సభ్యులు దాదాపు 30 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరూ కూడా వారిని గురువు గారే భావించి వారిని పూజించుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు, వారిని అనుసరిస్తూ ఉన్నారు. ఒక
మనకి ఏదైనా జ్ఞానం కావాలంటే గురువులు ఉండాల్సింది. ఆ గురువులు లేకపోతే మనకి అజ్ఞానంలో కొట్టుమిట్టాడాల్సిందే. అలాంటి గురువులు మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళు అందుబాటులో ఉండటమే నిజంగా మనందరి అదృష్టం కూడా. ఇంత గొప్ప గురువులు, వారి గురువులను కూడా మనం ఈరోజు దర్శించుకునే అవకాశం వచ్చింది. శంకర శర్మ గురువు గారి గురించి చెప్పే స్థాయి గాని, సాహసం గాని నేను చేయలేను. ఎందుకంటే అంత గొప్పవారు. అలాంటి వారు చక్కగా శంకరాచార్యులు వారిని పూజించుకునే ఈ సభలో కావచ్చు, లేదంటే ఈ కార్యక్రమాల్లో కావచ్చు, ఈ జన్మదిన వేడుకలు జరపడం అనేది ధర్మం కోసం పోరాడుతున్నారు. ఎంతమంది చెప్పిన ఆ కార్యక్రమానికి వారు వచ్చారు, మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. అందుకని ఈ రోజు మేమేమనుకున్నామంటే మహిళా సభ్యులని కూడా, భారత నేషనలిస్ట్ ఫోరం తరపున మహిళా సభ్యులందరినీ కూడా వీరి చేతుల మీదుగానే ఇదే మంచి ముహూర్తం, వారి జన్మదినమే మాకు అందరికీ కూడా కావాలనుకుని వారందరితోటి కూడా మేము ఈ సర్టిఫికెట్ల ప్రదానం అనేది కూడా ఉంటుంది. అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా వాళ్ళందరినీ కూడా తీసుకున్నామండి. మహిళలు లేనిదే ఏది కూడా జరగదు. ఆ మహిళా శక్తి అనేది కూడా భారత నేషనలిస్ట్ ఫోరంకి కావాలని, వారందరికీ కూడా వీరి ఆశీర్వాదాలు, గురువులు, పెద్ద గురువుల ఆశీర్వాదాలు కూడా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇది రోజు ఇలా చెయ్యాలి అనుకుంటే నిజంగా చాలా చాలా అదృష్టం, అవకాశం ఇచ్చారు. వారికి తెలియదు, నిజంగానే వారికి తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఈ రాక్షసు ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటారు తప్ప ఏం చేస్తుంది అనేది ఏది నేను ముందు చెప్పను. వారికి వచ్చిన తర్వాత ఈయన చేసిందా చేసే ఉంటుంది అనుకుంటారు అంతే. ఒకటి నమ్మకం కావచ్చు, రెండోది ఏదైనా అమ్మాయి చేసే అవకాశం నాకు ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నిజంగా నా ధన్యవాదాలండి. మీలాంటి వారి దగ్గరికి వచ్చి నేను చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా సముద్రంలో దూకినే బయటికి రాలేము. ఇట్లాంటి జ్ఞానుల దగ్గర మనం ఆవగింజంత నేర్చుకున్నా కూడా ఇంకా మనం ముందుకు వెళ్ళలేము. వారు చేసే పోరాటంలో ఆవగించంత అవకాశం కావచ్చు, వారి జ్ఞానంలో ఆవగించ నేర్చుకునేంత అవకాశం కావచ్చు, అట్లాగే వారి ధర్మ పోరాటానికి సంబంధించి చేస్తున్నప్పుడు మాకు కూడా ఒక ఆవగించంత అవకాశాన్ని అనుకుంటున్నాం. అన్నిటికీ మించి మీరు ఎంత స్థాయికి వెళ్ళినా మాలాంటి చిన్న వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలని చిన్న మొదలు పెట్టినామండి కార్యక్రమం. ధన్యవాదాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అనిపించింది, ఇంకా చాలా మందిని మనం పిలుద్దాం అనుకున్నాం, కానీ గోశాల కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బందులు రాకోకుండా ఉండాలి, వారిని ఇబ్బంది పెట్టకూడదు, అలాగని చెప్పేసి ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూసుకోవాలి. గోవులను కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం చేయడానికి కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ అందరూ సహకరించారు. ముందుగా గోవులు కూడా మనకు సహకరిస్తున్నట్లే ఈ లెక్క. ఎందుకంటే గోశాల నిర్వహిస్తూ, ఈ గోశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతగా మనకి బలాన్ని ఇస్తున్నారు, వారు శక్తిని ఇస్తున్నారు. వారు కాదు చేసేది, మనందరి కోసం చేస్తున్నారు వారు. నాకు తెలిసినంత వరకు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా చేయటం అనేది కూడా ఈ రోజుల సామాన్యమైన విషయం అయితే కాదు. ధర్మ పోరాటం కోసం వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో మనందరం కూడా వారికి వెనక నడుద్దాం. మనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చినట్లే. ఎందుకంటే అక్కడ బాబా చెప్పారు, నార్త్ లో ఒక బాబా చెప్పారు, నలుగురిని కనండి, ఒకరినన్న దేశానికి అందించండి అని చెప్పారు యోగీశ్వర బాబా. అట్లా అన్నపూర్ణమ్మ గారు వారి పుట్టిన పుత్రుల్లో ఒకరిని దేశానికి, ధర్మానికి అంకితం చేశారనిపిస్తుంది. ఇంత గొప్ప వాళ్ళందరినీ కలిసి అదృష్టం, అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ వస్తాయో రాదో. ఎందుకంటే నేను వ్యాఖ్యాతగా పిలవటము చేయటమే తప్ప నేను మాట్లాడే అవకాశం ఎప్పుడు తీసుకోలేదు. ఇదే మొదటిసారి నేను తీసుకోవడం అండి. చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. అంటే ఇచ్చారు, నేను తీసుకున్నానో తెలియదు, కానీ నాకు వచ్చిన అదృష్టాన్ని మాత్రం వినియోగించుకుంటాను అనుకుంటున్నాను. అట్లా ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి యమునా పాఠక్ గారు అటు బీజేపీలో లీడర్ గా కాకుండా ఆధ్యాత్మికంగా కావచ్చు, నాతో పాటు కలిసి వీడియోలు, ఆవిడని కూడా అలాగే హింసించాను, వీడియోలు ఇచ్చేదాకా వదిలిపెట్టేదాన్ని కాదు. ఒక 5 సంవత్సరాల నుంచి ఆవిడ నాకు చాలా సహకరించేవారు. ఏ కార్యక్రమం చేసినా, ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచో వెళ్లాల్సి నుండి కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు, గురువుల మీద ఉన్నటువంటి భక్తి భావంతో. అట్లాగే దేవేందర్ రెడ్డి గారు ఛానల్ కి సంబంధించి రామరాజ్యం అనే పేరుతో ఛానల్ స్టార్ట్ చేశారు. రామరాజ్యం అనే పేరు అనేది అసలు ఎంత బలంగా ఉంటుంది, అది జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాట చెప్పగానే వారి కార్యక్రమాలన్నింటినీ వదులుకుని మనకి ఛానల్ ద్వారా ముందుకు వచ్చి మనకి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇందులో ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది కళ్యాణమ్మ గారు లేకపోతే ఇంత మహిళా శక్తిని నేను తీసుకుని రాలేను. ఎందుకంటే ఆవిడ సేవా కార్యక్రమాలు మరి ఎప్పటి నుంచి మొదలు పెట్టారో తెలియదు, కానీ ఎక్కడెక్కడ సేవ కంటే అక్కడక్కడికి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటారు. అంతమంది సేవలు, నిజంగా ఆవిడ దగ్గర ఇంత సైన్యం ఉందంటే నేనే ఆశ్చర్యం వేసింది. మీడియాలో ఉన్నామే కానీ మాకు ఇట్లా ఉంటాయని కూడా మాకు తెలియదు. అవునండి వాస్తవం కూడా. అట్లాగే అక్కడ ఉషారాణి గారు
విహెచ్పి నుంచి యుద్ధాలు చేసి ఇక్కడికి వచ్చి ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి ఆవిడ సహకారం మేము తీసుకుందామని ఆవిడని ఆహ్వానించాము కార్యక్రమానికి. అట్లాగే మణిమ్మ గారు కావచ్చు, ఆడ రజనీ గారు కావచ్చు, అక్కడ ఇంకొకరు ఉండాలి, ఎక్కడో ఉన్నారు ఆవిడ. వాళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు శ్రీగీత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మహిళా సంఘాలకు సంబంధించిన అందరూ కూడా సభ్యులే. కాకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి అనేది కేవలం బాధ్యతలు అప్పచెప్పడానికి, వాళ్ళని బాధటానికే తప్ప వేరే ఏంది కాదు. చాలా సంతోషం, ధన్యవాదాలు. ముందు మన గురువులని అందరినీ వచ్చిన వారిని ఆహ్వానించుకుందాము, అట్లాగే వారికి పూజించుకుందాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నిజంగా మేము అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే వాళ్ళకై వాళ్ళు చేసుకుంటున్నారేమో అని చెప్పి. మీరు ఎప్పుడు మాకు తెలియదు, మీరు అసలు ఏనాడు చెప్పలేదు. కేవలం వీడియోలో చూసి మాత్రమే నేను గుర్తుపెట్టుకుని వారిని అడిగి కొందరు తెలుసుకొని చేయటం మొదలుపెట్టాం. అది నిజంగా నాకు ఎంత సంతోషం ఉందంటే, ఇంకా భవిష్యత్తులో ఎవరు ఎంత బాగా వారికి చేసినా శిల్పిక మొదలు పెట్టిందన్న ఒకే ఒక చరిత్ర మిగిలిపోతుంది. అది చాలు నాకు, నా జీవితానికి అంతకు మించి ఏం అవసరం లేదు. చాలా సంతోషం. అట్లాగే శంకర్ శర్మ గురువు గారు నిజంగా అండి, వారు మాట్లాడుతున్నప్పుడు, వారు వేదాలు అవన్నీ చదువుతున్నప్పుడు అది చూస్తూ ఉంటే ఎంత విన్నా ఇంకా వింటూనే ఉన్నారు. అక్కడ మొదటి 2022లో అక్కడ జరిగినప్పుడు కార్యక్రమాల్లో కావచ్చు, 2023లో కాశీలో కావచ్చు, వారి ఒక్క పదం తప్పు రావడానికి కూడా ఇష్టపడలేదు. అంత స్పష్టంగా అన్ని గంటలు ఓపిగ్గా. అసలు మొన్న ఈ మధ్య కార్యక్రమంలో యుద్ధానికి నేను సైతం సిద్ధం అన్నారు. అసలు నిజంగా ఎంత గొప్పవారండి. ఆ వయసులో వారు సిద్ధం అంటే మనం ఇంకెంత సిద్ధంగా ఉండాలి. చాలా గొప్పవారిని మీ ద్వారా కలిసిన అవకాశం మాకు వచ్చిందండి. గురువు గారు మీరు కూడా రండమ్మా. దేవేందర్ రెడ్డి గారు, యమున గారు, అమ్మ వారికి ఆవిష్కరించమని పెట్టే ఉన్నారు. అవును. వచ్చారండి మధ్యలో అవకాశం ఉంటే